వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పొదలకూరు పోలీసులు దురుసు ప్రవర్తనకు నిరసనగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి బైఠాయించారు. అధికార పార్టీ సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు. ఆందోళన చేస్తున్న కాకాణి వద్దకు డీఎస్పీతో పాటు పలువురు సీఐలు అక్కడికి చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చ నేతల మెప్పు కోసం పొదలకూరు ఎస్ఐ హనీఫ్ వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని చిత్రహింసలకు గురి చేస్తూ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపిస్తూ వారి సేవలో పోలీసులు తరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నేతలపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తామంటే మేము భయపడతామా అన్నారు. దమ్ముంటే కేసులు నమోదు చేయండి, న్యాయస్థానాల్లో తేల్చుకుందామన్నారు. పొదలకూరు ఎస్ఐపై బహిరంగ విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద, నౌరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిపించడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాము. మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసన విరమించుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషమైనటువంటిదంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు నేను పెద్ద విజనరీ అని. రైతులిద్దరూ ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలాడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్ ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారం. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేము మానుకున్నాడు, మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నన్ను 40,000 తీసుకున్నటువంటి ఆ ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పాను కదా. మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాల పోయినా మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయల లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు, గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడో చూపించండి అంటే సిఐ నీళ్లు నమ్ముతున్నాడు, కంప్లైంట్ లేదని. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆయన ఏమన్నా పెద్ద ఇదనుకున్నాడా? ఆయన ఫోన్ చేసి మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతాను అంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్మేందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం ఉంటే కేసులు పెడతానన్నా, మేము వచ్చాం, వచ్చి నిలబడ్డాం.
ధర్నా చేశాం. నీకు ధైర్యం ఉంటే మీరు ఏదో పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. మీ పోలీసు కేసులకు భయపడతామా? మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసేటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చేయబడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటాం తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి మీకు ఒకవేళ అంత అక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తల జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కొడతామనంటే ఇదేమి ఎవడబ్బా జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్కి సిద్ధపడండి, జైలుకి పోవాలంటే జైలుకి పండి. నేను మీకు చెప్పేటువంటి మాట ఈ చెట్టు కింద నిలబడి మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో తిరిగి మీరు స్పందించండి. దాని మీద ఏదొచ్చినా సరే నేను అండగా నిలుస్తానని జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదకి వస్తే వాడు ఏ విధంగా మీ మీదకి వస్తాడో అదే విధంగా మీరు తిరిగి సమాధానం చెప్పండి. ఎవడికి చెప్పుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. అనేక సందర్భాల్లో చెప్పినా మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం మా అందరి వారసత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవడు చెయ్యి వేసినా సరే మరలా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చెయ్యి వేసినటువంటి పాపానికి నేను నాశనం అయిపోయినాననేటువంటి విధంగా కుమిలి కుమిలి బాధపడేటువంటి విధంగా మీకు ఉండేటువంటి రేపు గుణపాఠం నేర్పబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎస్ఐని వదిలిపెట్టాం. ఇప్పుడు మామూలుగా మీరు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చామో ప్రైవేట్ కేసులు వేస్తాం, తప్పనిసరిగా అరెస్ట్ చేయిస్తారు రేపు రాబోయేటువంటి రోజుల్లో. మరలా పాపం ఈయన ఎంతమంది మీద కేసులు పెట్టాడో అన్ని కేసులు ఆయన మీద పడతాయి. విచారణ జరిపిస్తాం, విచారణ జరిపించిన తర్వాత చర్యలు చేపడతాం తప్ప ఎవరిని కూడా విడిచిపెట్టేది పని ఉండదు. కాబట్టి ఈరోజు లంచం తీసుకున్నటువంటి ఏ ఎవడైతే ఉన్నాడో ఎస్సీతో మాట్లాడడం, ఈతో మాట్లాడడం, సీరియల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నీ ఇష్ట ప్రకారం ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నాడు అనేటువంటిది కూడా రేపు వెళ్ళి ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నెల్లూరులో ఎస్సీ దగ్గర తేల్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.